ఈరోజు తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్ పనిని ఎలా చేయాలి, ప్రాజెక్ట్ పనిలో ఏమేమి ఉంటాయి, ప్రాజెక్ట్ పనిలో ఏ అంశాలను మనము ఫస్ట్ రాయాలి. అర్థమైందా? ప్రాజెక్ట్ ఎలా చేసినాము, ఎలా సేకరించినాము, దేని నుండి తీసుకున్నాము, దాని ఖర్చు ఎంత అయింది, ఏ రోజు ప్రాజెక్ట్ పనిని మనము తయారు చేసినాము, అలా అనేక విషయాలు ఉంటాయి ఇందులో. అయితే ఇందులో మొదటగా ఫస్ట్ పేపర్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ప్రాజెక్టు పని అని సైడ్ హెడింగ్ పెట్టి ఇక్కడ ప్రాథమిక సమాచారము, అర్థమవుతుందా? ప్రాథమిక సమాచారము తర్వాత ఇక్కడ విద్యార్థి పేరు, తర్వాత మీరు ఏ తరగతి చదువుతున్నారో ఆ తరగతి, మీ క్రమ సంఖ్య అంటే తెలుసా మీకు, రూల్ నెంబర్, క్రమ సంఖ్య, పాఠశాల పేరు, అంశము, మీరు సేకరించిన ప్రాజెక్టుకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు అన్నట్టు శీర్షిక. అంటే ఏ అంశం సేకరించిందో ఆ అంశం ఇక్కడ రాయాలి. ఇక్కడ శీర్షిక పేరు. తర్వాత ఏడవది వచ్చేసి సమాచార వనరులు. సమాచారం చేయడానికి ఏ సమాచార సాధనాల ద్వారా మీరు వనరులు సేకరించారు. నెక్స్ట్ సమాచారం సేకరించిన తేదీ, అర్థమవుతుందా? సమాచారం ఏ రోజు సేకరించారు ప్రాజెక్టు పనికి, ఆ తేదీ. నెక్స్ట్ గ్రహించిన విషయాలు, మీరు ఈ ప్రాజెక్టు తయారు చేయడం వల్ల ఏం గ్రహించారో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ప్రదర్శించిన తేదీ, అంటే ఏ రోజు ప్రాజెక్ట్ పని మీరు డిస్ప్లే అంటే అందరికీ ఎగ్జిబిట్ చేసిందో, ప్రదర్శించిందో, చెప్పిందో ఆ రోజు తేదీ. తర్వాత ప్రాజెక్టు పని పేరు, మళ్ళీ ఏం చేయాలి, తర్వాత ప్రాజెక్టు పని పేరు రాసి ప్రాజెక్టు సేకరించిన విధానం, ఏ విధానం ద్వారా అంటే మీరు పత్రికల ద్వారా సేకరించిందా, ఇంటర్నెట్ ద్వారానా, లేకపోతే అంతర్జాలము అంటారు తెలుగులో, ఇంటర్నెట్ ద్వారానా, దేని ద్వారా సేకరించిందో అది. నెక్స్ట్ విషయ వివరణ, ఆ ప్రాజెక్ట్ మొత్తము ఎలా ఉందో, ఏ విధంగా ఉందో దాన్ని మొత్తం వివరించడం. నెక్స్ట్ కన్క్లూజన్, ముగింపు, ఆ ప్రాజెక్టు టోటల్ మీరు ఏంటి టోటల్ మీరు ఏం గ్రహించిందో, దానివల్ల ఏం నేర్చుకున్నామో అది ఆ ముగింపు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సింపుల్, మొత్తం ప్రాజెక్ట్ పని అనేది ఈజీగా మీరు కంప్లీట్ చేస్తారు. అయితే కొన్ని ప్రాజెక్టులకి ఏ రూపంలో రాయండి, లేకపోతే పాట రూపంలో రాయండి అట్లా అన్నప్పుడు కొన్ని వేరేది ఇక్కడ వేరుగా వస్తాయి. ఈ అంశాలలో కొన్ని తేడాలు ఉంటాయి, డిఫరెన్సెస్ అనేది మనం గ్రహిస్తాం. ఒక్కొక్క ప్రాజెక్టుకు ఒక్కొక్క రకంగా ఇవి ఇక్కడ వరకు అంతా సేమ్ వస్తుందమ్మా, కొన్ని మారుతాయి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.